శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగాన్ని కలిగించే మహాదశలు ఏవి, దురదృష్టాన్ని కలిగించే అవయోగ దశలు ఏవి అన్న విషయాన్ని మనం శాస్త్రీయంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి సాధారణంగా ఏంటంటే మనకి ఈ గోచార ఫలితాలు చూస్తున్న వాళ్ళు కొంతమందికి మాకు అసలేమీ సరిపోవట్లేదని మీరు చెప్పినవి అని అంటారు, కొంతమందికి సరిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే జాతకంలో అప్పుడు జరుగుతున్నటువంటి మహాదశలను బట్టి కూడా జాతకుడి యొక్క జీవితం, జీవన విధానం సాగుతూ ఉంటుంది. మంచి దశ జరుగుతున్నప్పుడు గోచారం కూడా యోగించి గ్రహాలు తమ శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది వ్యతిరేక దశలు జరుగుతున్నప్పుడు గోచారరీత్యా గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకనే దశ ఇంపార్టెంటు. మరి ఈ వృశ్చిక రాశి లేదా లగ్నం వారికి కుజుడు అధిపతి అవిస్తుంటాడు. ఏ రాశి వారికైనా ఆ రాష్ట్రాధిపతి దశ ఖచ్చితంగా యోగిస్తూ ఉంటుంది. ఆ దశలోనే జాతకుడు స్థిరపడడం ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఆ గ్రహానికి మిత్రగ్రహాలు అయినటువంటి దశల్లోనూ ఆ రాశికి కోణాధిపతుల దశల్లోనూ యోగిస్తూ ఉంటుంది. అంటే గురువు ఖచ్చితంగా గురు దశ వీళ్ళకి కుజ మహాదశ కన్నా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఒక ప్రథమ కోణాధిపతి కాబట్టి, పూర్వపుణ్య స్థానాధిపతి కాబట్టి, మరి ఈ గురు మహాదశలోనే ఈ వృశ్చిక రాశి వారికి సంతానం కలుగుతుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు, పిల్లలకి సంతానం కలుగుతారు. మొత్తం మీద ఐశ్వర్యపరంగా, అదృష్టపరంగా జాతకుడు చేసుకున్నటువంటి పూర్వజన్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మంచి నెంబర్ 1 దశ ఏంటంటే వీళ్ళకి గురు మహాదశ, అలాగే కుజ మహాదశ. దాని తర్వాత మరి చంద్ర మహాదశ. ఈ రాశికి ఒక విధంగా భాగ్యాధిపతి, మరో విధంగా బాధకుడు. అయితే జాతకుడిని సరైనటువంటి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే కొంతవరకు ఈ టైంలోనే జాతకుడు స్థిరపడే విధంగా విదేశయానం కానీ, మాతృ సౌఖ్యాన్ని కానీ, సంతాన సౌఖ్యాన్ని కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ దశ కూడా ఖచ్చితంగా యోగిస్తుంది. ఎక్కువగా ఈ వృశ్చిక రాశి లేదా లగ్నం వారు ఈ చంద్ర మహాదశలోనే విదేశయానం చేస్తుంటారు. ఇక రవి మహాదశ దశమాధిపతి. ఈ రాష్ట్రాధిపతి రవికి మిత్రుడు, మరి అగ్నితత్వ గ్రహం కాబట్టి ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, అధికార హోదా కలగాలన్నా కూడా ఈ రాశి వారికి రవి మహాదశ రావాల్సి ఉంటుంది. సో అలాగే కేతువు. ఈ రాశి వారికి కేతువు కూడా రాష్ట్రాధిపతి కాబట్టి కేతువు ఎంతసేపు కూడా పూర్వజన్మ ఫలితాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల కేతు దశ యోగించే అవకాశం ఉంది. బట్ మనం ఇప్పుడు చెప్పినటువంటి మహాదశలు, అలాగే వేరే దశల్లో ఈ దశల యొక్క అంతర్దశలు వచ్చినా కూడా ఖచ్చితంగా జాతకుడు అనుకూలిస్తూ ఉంటాడు. మరి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే దశల్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా శని మహాదశ. కుజుడికి అత్యంత శత్రుగ్రహం శని భగవానుడు. మరి శని భగవానుడు యొక్క 19 సంవత్సరాలు జాతకుడికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే ఈ వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదంలో జన్మించిన, అనురాధ నక్షత్రంలో జన్మించిన, అంటే విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మిస్తే కనీసం 4 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం లోపల వీళ్ళకి గురు మహాదశ నడిచి దాని తర్వాత 19 సంవత్సరాలు శని మహాదశ నడుస్తుంది. అంటే ఇంచుమించుగా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ శని మహాదశలో రావడం వల్ల కంప్లీట్గా వీళ్ళు ఎడ్యుకేషన్లో సరైనటువంటి ప్రగతి సాధించలేకపోవడం వల్ల, టెక్నికల్ రంగంలో రాణించడం వల్ల, అంటే బాగా క్రమశిక్షణతో ఉండి, అంటే శని భగవానుడే ఉంది క్రమశిక్షణతో నిజాయితీగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా టాప్లో తీసుకెళ్తాడు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి శని మహాదశ ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగిచ్చే దశ కాదు. అదే టైంలో తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఉండడం వల్ల, పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కనీసం 99% వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి బిగినింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దెబ్బతింటూ ఉంటుంది, స్ట్రగుల్సమ్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే శని మహాదశ అన్నది ఇబ్బంది పెట్టే దశ. దాని తర్వాత ఇంచుమించుగా 20 తర్వాత వచ్చే గురు మహాదశలో జాతకుడు సెటిల్ అయిపోతాడు. అక్కడ నుంచి 36 సంవత్సరాల దాకా ఉంటుంది. కాబట్టి ఈ శైలిలోనే పెళ్ళి, ఉద్యోగం స్థిరపడడం అంతా కూడా 16 సంవత్సరాల్లో జరిగిపోతుంది. దాని తర్వాత శని మహాదశ, గురు మహాదశ
బుధ మహాదశ. శని మహాదశ తర్వాత వచ్చే బుధ మహాదశ 17 సంవత్సరాలు కూడా మరి వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అష్టమ లాభాధిపతిగా ఒక విధంగా ధన సంపాదన బాగున్నప్పుడు కూడా దాని స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి మరి ఈ దశా సిస్టమ్ ఉపయోగించినప్పుడు శని మహాదశలోను, బుధ మహాదశలోను, శుక్ర రాహు మహాదశలో జాగ్రత్తగా ఉండాలి. రాహు మహాదశ అనేది చాలా ఇంపార్టెంట్గా ఈ రాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే మరి రాహు దశ లేటుగా వస్తుంది ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి. ఎందుకంటే మరి పుట్టడం విశాఖలో పుట్టినా, అనురాధలో పుట్టినా, జ్యేష్ఠలో పుట్టినా, దాని తర్వాత జ్యేష్ఠ తర్వాత వచ్చే కేతువు, శుక్రుడు, రవి, చంద్ర, కుజ, రాహు ఇంచుమించుగా ఎండింగ్ స్థాయిలో వస్తుంది. కాబట్టి ఎక్కువ మందికి మహాదశ రాకపోవచ్చు. అయితే ఇదే లగ్నంలో వృశ్చిక లగ్నంలో జన్మించి వేరే నక్షత్రాల్లో అంటే తులారాశిలోనో లేదంటే కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అంటే ఈ లగ్నం వారికి రాహుదశ రావచ్చు. పొరపాటున వృశ్చిక లగ్నంలో జన్మించి రాహు మహాదశ నడుస్తున్నట్టయితే 100% వాళ్ళ యొక్క విద్యా సంబంధించిన విషయాలు, క్యారెక్టర్ సంబంధించిన విషయాలు చాలా వరకు మరి ఏ వయసులో వచ్చినా ఆ వయసును బట్టి ఆ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ చూపించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఏ మహాదశలో అయినా రాహు యొక్క అంతర్దశ, శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం జాతకుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విధమైన ప్రయోగాలు చేయకూడదు. ఎవరితో కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టకుండా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా జాతకుడికి అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ మరి ఈ వృశ్చిక రాశి వారికి వీళ్ళ బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో అనుకూలమైన దశలు రావు. ఎందుకంటే మనకి విశాఖ వదిలేద్దాం. విశాఖలో పుట్టిన 19 సంవత్సరాలు బాల్యంలో వచ్చే శని మహాదశ, దాని తర్వాత వచ్చే 17 సంవత్సరాలు అంటే 36 సంవత్సరాల దాకా కూడా ఈ 2 దశలు కాబట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరైన సెటిల్మెంట్ ఇవ్వు. దాని తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కేతు అంటే 43, దాని తర్వాత వచ్చే శుక్రుడు 63, అంటే దాని తర్వాత వచ్చే రవి దశ నుంచి యోగిస్తాయి. అంటే ఇంచుమించుగా 63 సంవత్సరాలు 60 సంవత్సరాల దాకా కూడా ఈ రాశి వారికి వ్యతిరేక దశలు రావటం వల్ల దాని తర్వాత వచ్చే దశలు 63 తర్వాత వచ్చే రవి వరుసగా ఇస్తుంది. అవి మరి చంద్రుడు, కుజుడు వరుసగా మనకి 23 సంవత్సరాలు యోగిస్తూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు చివరి జీవితంలో సెకండ్ హాఫ్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. పెద్ద వయసు తర్వాత రావడం జరుగుతూ ఉంటుంది. దానికి ఇప్పుడు మనకి ఎదురుగుండా ఉన్నటువంటిదే సాక్ష్యం కాబట్టి. బట్ ఏదైనా ఈ రాశి వారు అనుకూలమైన దశలు మరి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటూ, ప్రతికూల దశలు మాత్రం కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వృశ్చిక రాశి సహజ అష్టమ రాశి వల్ల నిరంతరం జీవితం పోరాడినట్టే కనబడుతూ ఉంటుంది. ఏ రోజు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉండదు. జీవితం అంతా కూడా పోరాడడం, ఎవరితో ఒకరి కోసం తాపత్రయపడడం, ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కంపల్సరీగా వీళ్ళు దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పొందాలి. మరి ఎక్కువగా వీళ్ళం గురుగ్రహ అనుగ్రహం కోసం మరి దత్తాత్రేయుడు, షిరిడి సాయిబాబా వారు, లేదంటే దక్షిణామూర్తి, అందరికీ గురువైనటువంటి శివుడు, మరి కృష్ణ పరమాత్మ, ఈ విధంగా కంప్లీట్గా వీళ్ళం మరి వాళ్ళకి నచ్చినటువంటి గురువు అంటే మనకి జీవితం మంచి మార్గంలో నడిపేటప్పుడు గురువు కూడా తనకు తానే ఎన్నుకొని మనకి జీవితంలో తన మార్గంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీకు ఏ మార్గం నడిపిస్తే, మీకు మనసుకి ఎక్కడ మంచి అనిపిస్తే ఆ దైవాన్ని పూజించడం వల్ల కంపల్సరీగా వృశ్చిక రాశి వారు మానసిక ప్రశాంతతతో పాటు సక్సెస్ఫుల్ జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది.
సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు. ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేలుకోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.